వరలక్ష్మి వ్రత కథ. సూత మహాముని నైమిషారణ్యంలో సౌనకుడు మిగిలిన మహర్షులను చూసి ఇలా చెప్పాడు. మునివర్యులారా, స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలిగేటువంటి ఒక వ్రతమును పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పెను. ఆ కథ చెబుతాను, వినండి. కైలాస పర్వతమున వజ్ర వైఢూర్యాది మణిగణ ఖచ్చితంబగు సింహాసనం అందు పరమేశ్వరుడు కూర్చుని ఉన్నాడు. పార్వతీదేవి పరమేశ్వరుడికి నమస్కరించి, దేవా, లోకం నందు స్త్రీలు ఏ వ్రతం ఆచరించినా సర్వ సౌభాగ్యాలను పుత్ర పౌత్రాదులను కలిగి సుఖంగా ఉందరో అట్టి వ్రతమును వివరించమనెను. పరమేశ్వరుడు ఇట్లనెను, ఓ మనోహరి, స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపత్తులు కలుగజేసే వరలక్ష్మి వ్రతమును ఒక వ్రతం కలదు. ఆ వ్రతమును శ్రావణమాస శుక్లపక్ష పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం నాడు చేయవలెను. అప్పుడు పార్వతీదేవి ఇలా అడిగెను, ఓ లోకారాధ్య, నీవు చెప్పిన వరలక్ష్మి వ్రతమును ఎలా చేయవలెను? ఆ వ్రతమునకు విధి విధానాలు ఏమిటి? ఏ దేవతను పూజించవలెను? పూర్వం ఎవరు ఈ వ్రతం ఆచరించారు? వీటిని వివరించమని ప్రార్థించగా పరమేశ్వరుడు పార్వతీదేవితో, ఓ కాత్యాయిని, వరలక్ష్మి వ్రతమును వివరంగా చెప్తాను, వినమనెను. మగధ దేశమందు కుడివైపున ఒక పట్టణం కలదు. ఆ పట్టణము బంగారు అలంకరణలతో, బంగారు గోడలు గల ఇండ్లతో మెరిసిపోతుండెను. అట్టి పట్టణమునందు చారుమతి అను ఒక మహిళ కలదు. ఆ వనితామణి ప్రతిరోజు తెల్లవారుజామునే లేచి స్నానము చేసి ఇంటిలో పెద్దలకు కావలసినవి అందించి ఇంటి పనులు చేసుకుని ఎంతో అణకువగా ఆనందంగా ఉండెను. ఇలా ఉండగా ఆమె యందు మహాలక్ష్మికి అనుగ్రహం కలిగి ఒకరోజు కలలో కనిపించి, ఓ చారుమతి, నేను వరలక్ష్మీదేవిని. నీ అందు నాకు అనుగ్రహం కలిగి ప్రత్యక్షమైతిని. శ్రావణ పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించిన నీవు కోరిన వరాలు ఇచ్చేదనని చెప్పెను. చారుమతి ఆ స్వప్నంలోనే వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారము చేసి అనేక విధాలుగా స్తోత్రం చేసి, ఓ జగజ్జనని, నీ కటాక్షము కలిగి జనులందరూ ధన్యులగును, విద్వాంసులగును, సకల సంపన్నులు ఉన్నవారుగాను అయ్యెదరు. నేను జన్మాంతరమున చేసిన పుణ్యఫలము వలన నీ పాద దర్శనము నాకు కలిగినని చెప్పెను. మహాలక్ష్మి సంతోషించి చారుమతికి అనేక వరములిచ్చి అదృశ్యమయ్యను. అప్పుడు చారుమతి తక్షణమే నిద్రలేచి ఇంటికి నలువైపులా చూసి వరలక్ష్మీదేవి కనపడక, ఓహో, నేను కలగన్నాను అని తెలుసుకుని ఆ స్వప్నమును భర్తకు, మామగారు మొదలైన వారితో చెప్పెను. ఆ స్వప్న ముఖ్య ఉద్దేశం వరలక్ష్మీ వ్రతం ఆవశ్యమే చేయవలనని చెప్పిరి. పిమ్మట చారుమతి స్వప్నం విన్న ఆడవాళ్ళందరినూ శ్రావణమాసం ఎప్పుడు వచ్చునని ఎదురుచూచుచుండరి. వీరి భాగ్యం వలన పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం వచ్చెను. అంత చారుమతి మిగిలిన ఆడవాళ్ళందరూ ఈ రోజే కదా వరలక్ష్మీదేవి చెప్పిన రోజు అని ఉదయాన్నే లేచి స్నానాలు చేసి పట్టుచీరలు కట్టుకుని చారుమతి ఇంటి యందు ఒకచోట ఆవు పేడతో అలికి ముగ్గులు వేసి మండపం పేర్చి దానిపై ఆసనంపై కొత్త బియ్యం పోసి 5 రకాల ఆకులతో అలంకరించి కలశం పెట్టి అందు వరలక్ష్మీదేవిని ఆవాహనం చేసి ఎంతో భక్తితో షోడశోపచార పూజలు చేసి 9 పోగులు వేసిన తోరణాన్ని కుడి చేతికి కట్టుకుని వరలక్ష్మీదేవికి 9 రకాల నైవేద్యాలు నివేదన చేసి ప్రదక్షిణ చేశారు. ఇలా ఒక ప్రదక్షిణ చేస్తుంటే ఆ స్త్రీల కొందరి కాళ్ళ యందు గల్లు గల్లుమని శబ్దం వచ్చే అంతగా చూసుకొనగా గజ్జలు మొదలగు ఆభరణాలు కలుగగా ఇది అంతా ఆ వరలక్ష్మీదేవి అనుగ్రహం వలన కలిగినని మరొక ప్రదక్షిణము చేయగా చేతులకు నవరత్న ఖచ్చితమైన బంగారు కడియాలు ఇంకా చెప్పనేలా 3వ ప్రదక్షిణ చేసినంతలోనే అక్కడ స్త్రీలందరూ సర్వభూషాణాంకృతులైరి. ఆ స్త్రీల గృహములు స్వర్ణమయంబులై రథగజ తురగ వాహనములతో నిండిపోయినవి. అంతటా ఆ స్త్రీల ఇండ్ల నుంచి తీసుకుని వెళ్ళుటకు వారి ఇండ్ల నుంచి గుర్రాలు, ఏనుగులు, రథములు, బండ్లు వచ్చి నిలబడినవి. పిదప చారుమతి తమ చేత ఈ పూజా విధానం జరిపించిన పురోహితునకు 12 కుడుములు దక్షిణ తాంబూలం ఇచ్చి ఆశీర్వాదం తీసుకొని అమ్మవారికి నివేదించిన నైవేద్యాలు వచ్చిన స్త్రీలు బంధువులతో కలిసి భుజించి తమ కోసం వచ్చిన ఏనుగులు, గుర్రాలు ఎక్కి తమ ఇండ్లకు పోవచ్చు ఒకరినొకరు, ఓహో, చారుమతీదేవి భాగ్యం ఏమని చెప్పమో, వరలక్ష్మీదేవి తనంతట తానే కలలో కనిపించెను. ఆ చారుమతీదేవి వలనే కదా మనకి ఇంతటి మహాభాగ్యం సంపత్తులు కలిగినని చారుమతిని పొగుడుచు తమ ఇండ్లకు వెళ్ళిరి. పిదప చారుమతి మిగిలిన స్త్రీలు అందరూ ప్రతి సంవత్సరం ఈ వ్రతం చేయుచు పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ధన కనక వస్తు వాహనాలతో సంతోషంగా జీవించారు. కావున ఓ పార్వతి, ఈ ఉత్తమమైన వ్రతమును అందరూ చేయవచ్చును. అట్లా చేసిన సర్వ సౌభాగ్యాలు కలిగి సుఖంగా ఉందరు. ఈ కథను వినన వారికిను చదివిన వారికిను వరలక్ష్మి ప్రసాదం వలన సకల కార్యాలు సిద్ధించును అని పరమేశ్వరుడు పలికెను. వరలక్ష్మి వ్రత కథ సంపూర్ణం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.